డయాబెటిస్ తో బాధపడుతున్నారా? అయితే బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్ ని వాడండి. మీ డయాబెటిస్ ని కంట్రోల్లో ఉంచుకోండి. షర్మిల ఏం నేరం చేసింది? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? నర్సంపేటలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుంది. మా వాళ్ళు అడ్డొస్తే ఆ కారుతో గుద్దడం జరిగింది, దాడి చేయడం జరిగింది, మా వాళ్ళను కొట్టడం జరిగింది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అదే పనిగా సృష్టించి నన్ను అరెస్ట్ చేసి ఈ పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. ప్రజల పక్షాన నిలబడటం తప్ప? తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదా? ఇది అసలు ఏమైనా ఆఫ్ఘనిస్తానా? కేసీఆర్ తాలిబాన్ నాయకుడా? కోర్టులో బెయిల్ లభించిన తరువాత షర్మిల మీడియాతో ఏం మాట్లాడారు? మేము ప్రజల పక్షాన నిలబడ్డము ఈ రోజు తప్ప. మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది లేదా? ఇది తెలంగాణ రాష్ట్రమా లేకపోతే ఆఫ్ఘనిస్తానా? కేసీఆర్ గారు తాలిబానా? టిఆర్ఎస్ పార్టీ తాలిబాన్ సైన్యమా? నిన్న నర్సంపేటలో ఘోరాతి ఘోరంగా నా బస్సును, నేను ఉండే బస్సును కూడా కాల్ చేసి బస్సును అద్దాలను పగలగొట్టి, బండ్లు పక్కనుంటే ఆ బండ్ల అద్దాలు కూడా పగలగొట్టి, మా వాళ్ళ మీద బండ్లు పోనిచ్చి రాడ్లతో కొట్టి పిచ్చి పిచ్చిగా టిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ కూడా అక్కడే స్వయంగా ఉండి ఇంత భయంకరంగా బీభత్సం సృష్టించితే వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వాళ్ళ మీద ఏ కేసులు లేవు. నన్ను దోషం చేసి నేనేదో తప్పు చేసినట్టు నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. మీ గుండాలు ఎంత బీభత్సం సృష్టించారో చూడండి అని ఈ రోజు మేము ఆ బస్సును, ఆ పగలగొట్టిన బండ్లను కేసీఆర్ దగ్గరికి తీసుకువెళ్లాలని అనుకున్నాం. కానీ ప్రగతి భవన్ దగ్గరికి వెళ్ళలేదు, ఆ దరితాపుల కూడా వెళ్ళలేదు. ఎక్కడో మధ్యలోనే మమ్మల్ని ఆపేసి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడమే కాకుండా మా వాళ్ళను ఇష్టం వచ్చినట్లు కొట్టారు. అసలు ఒక మనిషి అయితే అసలు నడవలేకుండానే పోతున్నాడు. పోలీసులకు ఇంగితం ఉందా? తీసుకెళ్లాక అరెస్ట్ చేశాక కొట్టాల్సిన అవసరం ఏముంది? కొట్టాల్సిన పని లేదు కదా, అరెస్ట్ చేశారు కదా. ఇక వివరాల్లోకి వెళితే కేసీఆర్ పాలన తీరు మీద నిప్పులు చెరుగుతున్న వైసీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర 3500 కిలోమీటర్లు పూర్తి అయిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. ఆమె పాదయాత్రను అడ్డుకోవటం, వాహనం మీద దాడి చేసి నిప్పు అంటించడం కూడా తెలిసిందే. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో షర్మిల ముఖానికి స్వల్ప గాయాలు కావటం కూడా తెలిసిందే. మంగళవారం ఉదయం నుండి మొదలైన హై డ్రామా రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగుతూనే ఉంది. సాయంత్రం వేళలో షర్మిలను అరెస్టు చేయటం, అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించటం, ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించటం కూడా తెలిసిందే. రాత్రి 11 గంటల వరకు నాంపల్లి కోర్టులోనే ఉండాల్సి వచ్చిన షర్మిల ఆమెపై పెట్టిన కేసులకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె లోటస్ పాండ్కు వచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ను తాను ప్రశ్నించానని, అందుకే అతను అరెస్టు చేయించారని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అన్నారు ఆమె. మీకు ఆ దమ్ముందా? ప్రజా దర్బార్ మీ జీవితానికి ఒక్క రోజైనా చేసిండ్రా? అసలు సెక్రటేరియట్ పోయిన ముఖమేనా మీది? ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకున్న జన్మేనా మీది? ఎందుకు మీకు జన్మ? ఎందుకు మీకు ఆ పదవి? కట్టుకోబోతారా? చచ్చిపోయినట్టు ఇవన్నీ తీసుకుపోతారా? కాళేశ్వరంలో 70,000 కోట్ల అవినీతి జరిగింది. ఎవరు పట్టించుకుంటున్నారు? మాట్లాడుతున్న ఏకైక పార్టీ మేము కదా. మమ్మల్ని బెదిరించినా, మమ్మల్ని భయపెట్టినా, మమ్మల్ని ప్రలోభాలకు గురి చేసినా, మమ్మల్ని అరెస్ట్ చేసినా, మమ్మల్ని కొట్టినా, మా వాళ్ళను కొట్టినా, మా సామాన్లను, బండ్లను అన్ని నాశనం చేసినా కూడా ఈ రోజు ఎందుకు నిలబడుతున్నాము మేము ప్రజల పక్షాన? ఎందుకు మాట్లాడుతున్నాము మేము అవినీతి గురించి? మేము మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాము? కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదు? దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అయిపోయింది. టిఆర్ఎస్ పార్టీలో మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు నాయకులు, కార్యకర్తలు లేరు, ఓన్లీ గూండాల పార్టీ, బందిపోట్ల రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ. తాను ప్రజల పక్షాన నిలబడ్డానని, అదే తన తప్ప అని ప్రశ్నించారు. పోలీసులు అధికారుల మాదిరి కాకుండా రౌడీల మాదిరి వ్యవహరించారన్న ఆమె తమ కార్యకర్తలని పోలీసులు ఎందుకు కొట్టినట్లు అంటూ ప్రశ్నిస్తున్నారు. మంగళవారం నెలకొన్న హై డ్రామాలో ఆమెను అదుపులోకి తీసుకునే ముందు టిఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేసిన తన కారుతో వెళ్లి ప్రగతి భవన్ వద్ద నిరసన చేపట్టాలని భావించటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను కారు నుండి దించాలని ప్రయత్నించటం, ఆ సందర్భంగా కారు అద్దాలు వేసుకుని లోపలే ఉండటం
ఉండటంతో కారు అద్దాలని బ్రేక్ చేసే వ్యక్తిని తెప్పించి మరీ కారు అద్దాలని తొలగించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కారును టోయింగ్ చేసుకుంటూ వెళ్లిపోవటం, ఆ సమయంలో కారులోనే షర్మిల ఉండటం సంచలనంగా మారింది. అనంతరం ఆమెను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తరువాత ఆమెను కోర్టుకు తరలించటం, అక్కడ జరిగిన వాదోపవాదాల నడుమ చివరకు న్యాయస్థానం బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా తమ కార్యకర్తలని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా దాడి చేశారు అంటూ, అదుపులోకి తీసుకున్న తర్వాత కొట్టాల్సిన అవసరం ఏముంది అంటూ షర్మిల ప్రశ్నిస్తున్నారు. పొద్దునైతే ఇదంతా ఈ సెక్షన్ మొత్తం ఎర్రగా కందిపోయింది. 20 దెబ్బలైనా వేసుంటారు. అరెస్ట్ చేసిన తర్వాత కొట్టాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. అరెస్ట్ చేసిన తర్వాత పోలీసుల పని ఏంది? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, కోర్టు ముందర ప్రజెంట్ చేయాలి. కొట్టాల్సిన పని ఏముంది అని అడుగుతున్నాం పోలీసుని. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఆర్ఎస్ఎస్ పార్టీ ఎలా తయారయ్యిందో బీజేపీ పార్టీకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలంగాణ స్టేట్ పోలీసు కాదు, ఇది టీఆర్ఎస్ పోలీస్ లాగా తయారైంది. ఎందుకు అని అడుగుతున్నాం. మీకు ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోవడం లేదా? మీకు ప్రజలు కదా జీతాలు ఇస్తున్నది. మీరు స్వేరింగ్ చేసినప్పుడు ఏం స్వేర్ చేస్తారు? మీరు ప్రజలకు సేవ చేస్తామని కదా స్వేర్ చేస్తారు. మేము ప్రజల పక్షాన కొట్లాడుతుంటే మా మీద కక్ష తీర్చుకుంటారా? ఉదయం నుండి రాత్రి పొద్దుపోయే వరకు వరుస పరిణామాలు చోటు చేసుకున్న అలసట లేకుండా షర్మిల వ్యవహరించిన తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. ఆమె ఎంత మొండిది, పట్టుదల ఉన్న వ్యక్తి అన్నమాట ఇప్పుడు వినిపిస్తోంది.